ఓకే గైస్ మరలా ఇప్పుడు మన ప్రీవియస్ క్లాస్లో శోధన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాని యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. శోధనకు ఆడిటింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు శోధనలో ఉన్నటువంటి రకాలను, శోధనలో ఉన్నటువంటి విధులను మనం చెప్పుకోగలిగినట్లయితే ఈ యొక్క యూనిట్ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఈ ఫోర్త్ యూనిట్ ఏదైతే ఉందో అది మార్కెటింగ్లోను అండ్ ఆడిటింగ్లోను కూడా ఫోర్త్ యూనిట్ చిన్నదండి. ఉన్న యూనిట్స్లో ఈ 2 యూనిట్సే చాలా చిన్నవని చెప్పాలి. సో అందుకు కాబట్టి ఆడిటింగ్ 6 క్లాసుల్లోను, మార్కెటింగ్ 6 క్లాసెస్లోను నేను కంప్లీట్ చేయగలిగాను. ఓకేనా గాయస్? సో మీరు దానిని ఉపయోగించుకుని ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ లేదంటే 2 క్వశ్చన్లు మీరు తప్పనిసరిగా చదువుకున్నట్లయితే నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ యూనిట్ నుంచి మనకి ఇన్వెస్టిగేషన్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది షూర్లీ. శోధనకు ఆడిటింగ్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు కానివ్వండి, లేదా శోధన యొక్క లక్షణాలు కానీ మిమ్మల్ని షూర్గా ఆడడానికి అవకాశం అనేది ఉంది. సో ఆ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే మీరు హ్యూజ్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు కూడా ఏదో చదువుతున్నాం ఏదో చేస్తున్నాం అని కాకుండా సర్టెన్ గోల్ ప్రకారం, సర్టెన్ ప్లాన్ ప్రకారం మీరు చదువుకోగలిగినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అండ్ మీరు ఈజీగానే బెటర్ స్కోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకేనా గాయస్? ఇప్పుడు శోధనలో ఉన్నటువంటి రకాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ శోధన, ఈ శోధన, ఆ ఇన్వెస్టిగేషన్, ఈ ఇన్వెస్టిగేషన్ అట్లా కొన్ని రకాలుగా ఏమి ఉండవండి. ధ్యేయాలు, రకాలు అని కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఏమండి? టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రకాలు, ధ్యేయాలు అనేవి ఈ మన ఇన్వెస్టిగేషన్ అనే టాపిక్ వచ్చేసరికి ఈ 2 కూడా కలిసే ఉంటాయి. ఓకేనా గైస్? దాన్ని బట్టి నేను ఇది కూడా పాయింట్స్ రూపంలో మీకు మన నోట్బుక్లో ఇవ్వడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో పాయింట్స్ రూపంలోనే ఇవ్వడం జరిగింది. సో పాయింట్స్ రూపంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. పాయింట్ వైజ్ చదివి దాన్ని మీకు ఈజీగా అర్థమయ్యేలాగా మెథడ్లో నేను చెప్తాను. అప్పుడు మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అర్థం చేసుకున్న దాన్ని ఒకసారి మీరు చదవగలిగినట్లే చాలా తొందరగా రావడానికి, చాలా తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా గైస్? శోధనలో రకాలు ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇద్దరు భాగస్థులు ఉన్నారు. ఎవరండి? ఇద్దరు భాగస్థులు ఉన్నారు. ఆ ఇద్దరు భాగస్థులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. లేదా ఇద్దరు ఒక భాగస్థులు ఉన్నాడు, ఒక ఏకస్వామ్య వ్యాపారి ఉన్నాడు. దాని గురించి వదిలేండి. ఒక ఏకస్వామ్య వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. వ్యాపారాన్ని చేపట్టాడు, జరుగుతుంది. అయితే ఆ వ్యాపారంలోకి మరొక వాటాదారుడు, మరొక భాగస్వామి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరొక భాగస్వామి ఆ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అతను ఏం చేస్తాడంటే ఒక శోధకుడిని నియమించుకుంటాడు. ఒక ఇన్వెస్టిగేటర్ను పెట్టుకుని అతనిని ముందుగా పంపించి ఈ వ్యాపార వ్యవహారాల గురించి, వ్యాపార నియమాల గురించి, వ్యాపార ఖాతా వ్యవహారాలకు సంబంధించి, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపడం జరుగుతుంటుంది. ఏమండి? దీనిని ఒక రకంగా చెప్పచ్చు. ఎట్లా అంటే భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి ముందస్తు శోధన, ముందస్తు ఇన్వెస్టిగేషన్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యాపారం జరుగుతుంది. ఏమండి? మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? ఒక వ్యాపారి ఉన్నాడు.
ఆ వ్యాపారంలోకి మరొక వ్యక్తి ఎంటర్ అవుతున్నారు. అలా ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో పూర్వం ఉన్నటువంటి సంస్థను శోధన చేయమని, ఇన్వెస్టిగేషన్ చేయమని ఈ కొత్తగా రాబడేటువంటి వ్యక్తి తరపున ఒక వ్యక్తి వచ్చి శోధన చేస్తూ ఉంటాడు, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎవరండి, సమ్ ఎక్స్ అనుకోండి, సమ్ వై అనుకోండి, ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నాడు. ఒక వ్యాపారాన్ని, ఒక సంస్థను, ఒక ఇండస్ట్రీని, ఒక ఆర్గనైజేషన్ కొనాలి అని అనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడండి? కొనాలి అని అనుకుంటున్నాడు. కొనాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఈ ఎవరైతే ఈ కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారో, ఎవరు కొనుగోలు చేసేటువంటి వ్యక్తి, వ్యాపారస్తులే కావచ్చు, సమాధానికి ఇతర వ్యక్తులే కావచ్చు, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక ఇన్వెస్టిగేటర్ని తనకి ముందుగా పంపించి ఆ వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఇంతకు ముందు ఏ విధంగా సాగాయి, ఇంత క్రితం ఏ విధంగా సాగాయి, ఇప్పుడు ఏ విధంగా సాగుతున్నాయి, ఎంతవరకు మూలధనాన్ని పెట్టారు, ఎంతవరకు లాభాన్ని ఆర్జిస్తున్నారు, పెట్టుబడులు ఎంతవరకు ఉన్నాయి, సిబ్బంది ఎట్లా ఉంటారు, ఎంత శాతం మూలధనాన్ని పెట్టడం జరిగింది, టర్న్ ఓవర్ ఎంత, వీళ్ళు చేసే ఎక్స్పెండిచర్ ఎంత, వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, రహస్య మూలధనం ఏమైనా ఉందా అనేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఒక భాగస్థుడని చెప్పుకున్నాం. రెండోది ఒక భాగస్వామ్య సంస్థని కొనుగోలు చేస్తున్నాడని చెప్పుకున్నాం. మూడవది బ్యాంక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఉదాహరణగా అనుకోండి, బ్యాంకు వారు అనుకోండి. బ్యాంకు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని మీరు అడగచ్చు. ఏంటండి, బ్యాంకు వారు ఇక్కడికి వచ్చారు ఏంటి అనుకోవచ్చు. ఎవరండి? బ్యాంక్స్కి శోధనకి ఏంటి సార్ సంబంధం? వారిని ఒక రకంగా మనం ఎందుకు భావిస్తాము అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఇక్కడ వారి యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఒక బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారండి? ఒక బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఇన్వెస్టిగేషన్కి ముందు వస్తారండి. ఇన్వెస్టిగేషన్కి ముందు రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గవర్నమెంట్ జాబ్ పొందారనుకోండి, గవర్నమెంట్ జాబ్ కొట్టారనుకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, అంటే గ్రూప్స్ అటువంటి పెద్ద పెద్ద పోస్టులు వచ్చినప్పుడు, మీకు పోస్ట్ని ఇచ్చేటువంటి ముందు ఒక కానిస్టేబుల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని, మీ పేరెంట్స్ని, మీ రిలేటివ్స్ని, మీ చుట్టుపక్కల వారిని, మీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే నువ్వు ఇంత క్రితము ఏమైనా తప్పిదాలు చేసావా, ఒకవేళ మోసాలకు పాల్పడ్డావా, దోషాలు చేసావా, ఏవైనా నేరస్తుల యొక్క కుటుంబానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఎంత క్రితంలో నీవు కానీ, మీ పూర్వీకులు కానీ, మీ పేరెంట్స్ కానీ ఏమైనా నేరాలు చేసేవారా, హత్యలు చేసేవారా అనేటువంటి విషయాలను, మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మీరు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వారితో రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది విషయాన్ని తెలుసుకోవడానికి ఇలా ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేటర్ని పంపించి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అదే విషయాన్ని మీరు గమనించినట్లయితే, పర్టికులర్గా ఈ బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చేటువంటి సందర్భంలో లోన్ ఇవ్వడానికి ఇంకొంచెం ముందుగా ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఇతనికి ఆస్తులు ఎక్కడున్నాయి,
ఇతనికి ఆస్తులు ఎక్కడున్నాయి, ఎంతవరకు ఇతను వ్యాపారాన్ని చేయగలుగుతున్నాడు, ఎంతవరకు ఇతనికి లోన్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని పరిశోధన చేసి ఆ యొక్క లోన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కంపెనీలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కంపెనీలో పెట్టుబడి పెడుతున్నాడు లేదా పెట్టబోతున్నాడు అనుకుంటాం. అలా పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ వ్యవహారాలను శోధన చేస్తాడు. ఇంత పెట్టుబడి పెడుతున్నాను కదా, ఈ సంస్థ ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తుంది, ఎంత మొత్తంలో ఉత్పత్తిని చేపడుతుంది, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంత టర్నోవర్ అవుతుంది, ఏ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, ఏ మార్కెట్ను అప్రోచ్ అవుతున్నారు, ముడి సరుకుని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, వీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక వ్యవహారము సక్రమమైనదైనా కాదా, ఆర్థిక వ్యవహారం ఏమైనా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందా. ఏంటండి, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఒకవేళ వ్యతిరేకంగా ఉండినట్లయితే చేయాల్సింది ఏమిటి? ఆ సంస్థలో పెట్టుబడి పెట్టాలా, ఉపసంహరించుకోవాలా, మార్పులు చేసేది ఏమైనా ఉన్నదా, ఎంత మొత్తంలో పెట్టుబడిని పెట్టవచ్చు, ఎంత మొత్తంలో పెట్టుబడిని ఇవ్వాలి అనేటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది ఒక రకమైనదిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపార సంస్థల్లో మోసం జరిగినట్లుగా అనుమానం ఉంటే యజమాని శోధన చేయవచ్చు. అంటే ఇలా ఒక్కొక్క వ్యక్తిని చెప్పుకుంటూ వెళితే వారు ఒక రకంగా చెప్పాలి, వారినే కొన్ని రకాలుగా మనం భావించవచ్చు. ఒకటేమో ఫస్ట్ భాగస్థుడు అనుకోండి, రెండవది సంస్థ, మూడవదేమో బ్యాంకు వాళ్ళు, నాలుగవదేమో పెట్టుబడిదారుడు, ఐదవదేమో యజమాని. అంటే యజమాని అంటే ఏమిటి? ఒక సంస్థను నియమించి ఆ సంస్థలో మనం పెట్టుబడి పెట్టాం. ఏం చేసామండి? ఒక సంస్థను నియమించి ఆ సంస్థలో మనం పెట్టుబడి పెట్టడం జరిగింది. పెట్టినటువంటి పెట్టుబడికి గాను మనం ఏం చేస్తున్నామంటే అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, అందులో ఏమైనా నష్టాలు జరిగాయా, అందులో ఏమైనా లాభాన్ని తప్పుద్రవ పట్టించారా అనేటువంటి విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి గాను సంస్థకి యజమానులు కూడా మనం ఏం చేయాలంటండి, సంస్థకి యజమాని ఏం చేయాలి? తనిఖీ చేయాలి, శోధన చేయాలి. సంస్థకి యజమానిని కూడా మనం ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సందర్భం వస్తుందన్నమాట. అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆదాయ వ్యవహారాలను తప్పుద్రవ పట్టిస్తున్నాడా, వచ్చినటువంటి లాభాన్ని తప్పుద్రవ పట్టిస్తున్నాడా, జరిగినటువంటి మోసాన్ని కప్పిపుచ్చుతున్నారా, లేదంటే వచ్చినటువంటి ఆదాయము వేరే వారికి మళ్లిస్తున్నారా అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సెక్షన్ 235, సెక్షన్ 237 ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది చేపడుతూ ఉండాలి. సెక్షన్ 235, 237, సెక్షన్ 235, 237 ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉండాలి. అంటే సెక్షన్ 235, సెక్షన్ 237 కొన్ని నియమాలు ఇస్తుంది, కొన్ని నిబంధనలు ఇస్తుంది, కొన్ని షరతులను ఇస్తుంది, కొన్ని స్వేచ్ఛాపూర్వక సమ్మతిని ఇస్తుంది. వాటన్నిటికి లోబడి మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేపడుతూ ఉంటాం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇంకోటి ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఏమిటండి? ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మనం చూస్తాం కదండి, చాలా వార్తల్లోనూ చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. మన యొక్క పర్మిషన్ లేకుండా, మన యొక్క ప్రమేయం లేకుండానే వారు నేరుగా మన ఇంట్లోకి వచ్చి మన యొక్క అనుమతి లేకుండానే మనకు సంబంధించిన
ఆదాయ వ్యవహారాలను, మనకు సంబంధించిన ఆస్తిని, మనకు సంబంధించిన ధనాన్ని, మనకు సంబంధించిన బంగారాన్ని, అదే ఇలా ఆదాయ వ్యవహారాలతో సంబంధం ఉన్న ప్రతి వ్యవహారమును చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ఎందుకు? వీళ్ళేమైనా ట్యాక్స్ పేయర్గా ఉండట్లేదా, ఆ ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటువంటి పన్నును వీళ్ళు ఎగ్గొడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొనుగోలు చేసే కంపెనీ వ్యవస్థాపకులు ఆ సంస్థ లాభాల విషయంలో శోధన చేపట్టడము. అంటే ఒక సంస్థను మనం కొనుగోలు చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఒక సంస్థను మనం కొనుగోలు చేస్తున్నాం. ఎంతో చెప్పినటువంటి పాయింట్ లాంటిది ఇది కూడా. ఒక సంస్థను మనం కొనుగోలు చేసుకుంటున్నాం. ఆ కొనుగోలు చేసుకునేటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఆ సంస్థని ముందుగానే మనం దానికి శోధన చేపట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ చేపడతాం. ఆ సంస్థలో ఎంత మొత్తంలో ఆదాయ వ్యవహారాలు నడుస్తున్నాయి, ఎంత మొత్తంలో నష్టాలు నడుస్తున్నాయి, ఎంత మొత్తంలో మనం ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఎంత మొత్తంలో వ్యయాలు ఖర్చు అవుతున్నాయి, ఎంత మొత్తంలో ఉత్పత్తి కొనసాగుతుంది, ఎంత మొత్తంలో ఆదాయం వస్తుంది, అలా ప్రతి విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాన్ని నిర్బంధంగా సేకరణ చేసినప్పుడు చెల్లించే నష్టపరిహారం నిర్ణయించడానికి శోధన జరపడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వ్యాపారానికి సంబంధించి విషయ సేకరణ చేపట్టామో ఆ విషయ సేకరణకు సంబంధించినటువంటి ఎంత మొత్తం అయితే అమౌంట్ జరిగిందో, ఎంత మొత్తం అయితే వ్యవహారానికి సంబంధించి ఖర్చు అయిందో దానికి సంబంధించిన వ్యవహారాలను కూడా మరలా శోధన చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చేపడుతూ ఉంటారన్నమాట. ఇది శోధనకు సంబంధించినటువంటి రకాలుగా మనం భావించవచ్చు. ఎవరండి? ఫస్ట్ భాగస్తుడు, రెండవది భాగస్తుడు, రెండవది యజమాని, మూడవది వ్యాపారం అంటే ముందుగానే ఆ సంస్థని తనకి శోధన చేయడం, లేదంటే వ్యాపార సంస్థను, ఆ తర్వాత బ్యాంకు వాళ్ళు, ఆ తర్వాత వ్యక్తిగత ఓనర్, ఆ తర్వాత సంస్థను కొనుగోలు చేసే చూడడం, అలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళని మనం రకాలుగా భావించవచ్చు. ఇప్పుడు అదే క్రమంలో శోధకుని యొక్క విధులు కూడా మనం చెప్పుకుందాం. శోధకుని విధులు అంటే ఏమేమి హక్కులు కలిగి ఉంటాడు, రైట్స్ కలిగి ఉంటాడు, అతని కలిగి ఉన్న బాధ్యత. ఏం చెప్తున్నాడంటే శోధకుడు క్లయింట్ నుంచి, ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ నుంచి, అంటే క్లయింట్ అంటే ఎవరో మనం ఆర్టికల్లో తెలుసుకున్నాం కదండి. ఎవరైతే ఇన్వెస్టిగేటర్తో క్లయింట్ ఒప్పందం కుదుర్చుకుంటారు, అంటే మన సంస్థలో ఇన్వెస్టిగేషన్ చేయమని మనం ఎవరినైతే ప్రవేశపెడతామో, ఎవరినైతే ఆహ్వానిస్తామో ఆ వ్యక్తి క్లయింట్తో ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. సో ఆ ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు లోబడే శోధకుడు లేదంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అంటే ఎంతవరకు చేయాలి, ఏంటండి, ఏ వ్యవహారాలను చేయాలి, ఎంతకాలం చేయాలి, ఏంటండి వ్యవహారాలను ఎంతకాలం చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఇలా ప్రతి వ్యవహారాలను ముందుగా పరిశీలన చేయడం జరుగుతుంటుంది. అంటే ఏ విషయాలను ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంత మొత్తంలో చేయాలి, ఎంతకాలం చేయాలి, అంటే పరిధిని నిర్ణయించుకోవడం. ముందుగానే ఈ ఇన్వెస్టిగేటర్కి ఈ క్లయింట్ అనే వ్యక్తి తన యొక్క పరిధిని ముందుగానే తెలిపేయడం జరుగుతుంది. ఆ పరిధికి లోబడే ఇన్వెస్టిగేటర్ తన యొక్క పనిని ముందుకు సాగించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను ఆడిటర్ రెగ్యులర్గా తనిఖీ చేస్తూ ఉంటాడు. రెగ్యులర్గా అంటే వారు నియమించుకున్నటువంటి కాలం బట్టి, వారు నియమించుకున్నటువంటి షరతులను బట్టి వాటిని తనిఖీ చేస్తాడు. ఆ తనిఖీ చేయబడిన తర్వాత వచ్చేటువంటి నివేదికను లేదా రిపోర్ట్ను, రిజల్ట్ను ఆ సంస్థ యొక్క నిర్వాహకులకు కానీ, సంస్థ యొక్క యజమానులకు కానీ ఆడిటర్ సమర్పించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఆడిటర్ ఆల్రెడీ చేసేసాడు కాబట్టి
తనిఖీ చేశాడు. ఎక్కడ? గుమస్తాల దగ్గర నుంచి జూనియర్ అకౌంట్. ఒక ట్రాన్సాక్షన్ తీసుకుంటే, ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొదటిగా గుమస్తాలు, ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్లు, ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్లు, ఆ తర్వాత జూనియర్ ఆడిటర్లు, ఆ తర్వాత సీనియర్ ఆడిటర్లు, ఆ తర్వాత ఫైనల్గా ప్రధాన ఆడిటర్ ఒక విషయాన్ని, ఒక ట్రాన్సాక్షన్ని తనిఖీ చేస్తాడు కాబట్టి అందులో 100% మనం మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఒకవేళ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎక్కడ ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. ఆడిటర్ తప్పిదము చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ గమనించవచ్చు అంటే ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేసవచ్చు. ఇన్వెస్టిగేషన్లో విషయం ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్లో ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనం ఇచ్చేసినట్లయితే అది వారికి సహాయపడుతుంది. అదేవిధంగా శోధన పూర్తి చేయడానికి శోధకుడు తన నైపుణ్యాన్ని ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేపడుతూ ఉంటాడో కొన్ని సందర్భాల్లో తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి విషయాలను ఫైండ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు అంత సులభంగా కొన్ని విషయాలు అనేవి అంత సులభంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరగదండి. ఎందుకంటే దానికి కొన్ని షరతులు ఉంటాయి. పొరపాటున తప్పుడు సమాచారం ఆ క్లయింట్కి అందిస్తే దానివల్ల శోధకుడు నష్టపోవాల్సి వస్తుంది. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి ఇన్వెస్టిగేటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ అనేది చేపడుతున్నాడు. ఆ చేపట్టేటువంటి కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ అన్నీ ఆల్రెడీ తనిఖీ చేసేసి ఉంటారు కాబట్టి ఆడిటర్ సమక్షంలో మరలా ఇన్వెస్టిగేటర్ వెళ్ళి కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సందర్భాలు బహు తక్కువగా తారసపడుతూ ఉంటాయి. ఆడిటర్ తనిఖీ చేసినటువంటి వ్యవహారాలని ఒక్కసారి మనవాడు మరలా తనిఖీ చేసి, మరలా శోధన చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా లోపాలు ఉండినట్లయితే వారిని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని అది యాక్చువల్లీ చేయాల్సింది. అట్లా కాకుండా ఇన్వెస్టిగేటర్ వెళ్ళి తన సొంతానికి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసినా, ఒకవేళ తన ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఏదైనా నష్టం జరిగినా దానికి ఇన్వెస్టిగేటర్ పూర్తి బాధ్యత వహిస్తాడు కాబట్టి అతనికి సంబంధం లేనివంటివి, అసలు ఈ వ్యవహారం నాది కాదు అంటే ఒక సంస్థ ఉందంటే ఆ సంస్థలో ప్రతి చోట అతను వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లేదా బయట వ్యవహారాలను అతను వెళ్ళి పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని గురించినటువంటి నష్టాన్ని అతను మోయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. అదేవిధంగా శోధనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించేటువంటి డాక్యుమెంట్సే కానివ్వండి, పేపర్సే కానివ్వండి తన వద్ద భద్రపరుచుకుని ఎప్పుడైతే ఇన్వెస్టిగేటర్ తన వర్క్ని స్టార్ట్ చేశాడో అట్ ది స్టార్టింగ్ పాయింట్ నుంచి తనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్సే కావచ్చు, తనకు కావాల్సినటువంటి సమ్ పేపర్సే కావచ్చు, వాటన్నిటిని తీసుకుని సమాచారం అంతా పొందుకుని అతను తన వద్ద నిక్షిప్తంగా భద్రపరుచుకుని తర్వాత తన యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత రిపోర్ట్స్తో పాటు ఎప్పుడైతే ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడో, ఎప్పుడైతే ఫైనల్ నివేదిక సమర్పిస్తాడో, ఎవరికి సమర్పిస్తాడండి? ఎవరితో అయితే క్లయింట్ ఉంటాడు కదండి, ఆ క్లయింట్కి ఎవరితో అయితే ఆ క్లయింట్తో ఒప్పందం కుదుర్చుకున్నాడో ఆ క్లయింట్కి ఈ విషయాల గురించి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఒక విలువైన సమాచారంతో కూడిన భద్రపరిచిన ఒక నివేదికను అతనికి చెల్లించడం జరుగుతుంది. అలా చెల్లించేటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే ఆ నివేదిక యథార్థంగా ఉండి విలువైన సమాచారం ఇవ్వాలి. ఆ నివేదికను సమర్పించేటప్పుడు ఇతను గతంలో ఏవైతే రిపోర్ట్స్ కానివ్వండి, సమదర్ ఎక్స్ట్రా ఏమైనా వర్క్కు సంబంధించిన కాగితాలు కానీ తీసుకున్నట్లయితే మరలా అతను ఏం చేయాలంటే యథావిధిగా ఏ క్లయింట్ వద్ద అయితే తీసుకున్నాడో అతనికి
చెల్లించేయాల్సి ఉంటుంది. ఇవి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి రకాలు మరియు విధులు. శోధన రకాలు, శోధన విధులు. శోధన రకాలు ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ నుంచి, శోధన నుంచి షూర్గా క్వశ్చన్ వస్తుంది. లేదా శోధనకు ఆర్టింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి? మనం ఈరోజు ఏం చెప్పుకున్నామండి? శోధన యొక్క నిర్వచనము, శోధన లక్షణాలు, శోధనకు ఆర్టింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు, అదేవిధంగా శోధన రకాలు, శోధన యొక్క విధులు. ఓకేనా గైస్? ఇవి మన సిలబస్లో ఉన్నటువంటి అంశాలు. వీటన్నిటి గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆడిటింగ్ మరియు మార్కెటింగ్ 2 సబ్జెక్టులు కూడా 4 యూనిట్లను కంప్లీట్ చేసుకున్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో 5th యూనిట్ను నేను అక్కడ మార్కెటింగ్లోనూ ఆడిటింగ్లో కూడా 5th యూనిట్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ గైస్. టేక్ కేర్. సీ యూ లేటర్.